आपरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकम् धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम् श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ఇంతమంది రూపాయలు వెలుగుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి పాత పద్మాలకు నమస్కారం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ట్యూబర్కులర్ మయాజం. ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో కాంప్లికేటెడ్ అయిపోయి బాగా మయాజమ్స్ బాగా ప్రివేలింగ్గా మనకి కనిపిస్తున్నటువంటిది ఈ ట్యూబర్కులర్ మయాజం. అయితే మనకి హ్యానుమన్ గారు ఇచ్చినటువంటివి 3 మయాజమ్సే, మీ అందరికీ కూడా తెలుసు, సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనేటువంటివి. అయితే ఇంకో మయాజం, ఈ ట్యూబర్కులర్ మయాజం అనేటువంటిది దాని ఆరిజిన్ ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేసి మాస్టర్ గారు మనకి అందించారు. ఇది ఈకే గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మయాజమ్స్. అయితే ఈ కాలంలో మనకి అంటే మ్యాక్సిమం ఈ మన బిహెచ్ఎంఎస్ మనం బయట సెమినార్లకు అటెండ్ అయ్యి చూస్తే కనుక చాలా ఎక్యూట్ మయాజమ్స్ అని చాలా మయాజమ్స్ చెప్తారు, అంటే టైఫాయిడ్ మయాజం, మలేరియా మయాజం ఇలాగా. కానీ వాటికి ఆరిజిన్, దాని బ్యాక్గ్రౌండ్, దాని ఎబిలిటీ టు పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్స్, అంటే వంశపారంపర్యంగా అది పైనుంచి కింద జనరేషన్స్కి రావటం అనేటువంటిది ఈ బేసిస్ దాంట్లో మనకి కనిపించదు. అంటే హ్యానుమన్ గారికి ఈ క్రానిక్ మయాజమ్స్, ఈ మయాజం దగ్గరికి రావడానికి 12 సంవత్సరాలు పట్టింది రీసెర్చ్. అంటే ఆయన హోమియోపతి సారూప్య సిద్ధాంతం కనిపెట్టిన తర్వాత దాని వెనకాతల అసలైనటువంటి మనకి ఏవైతే పైకి రోగాలు అనుకుంటున్నామో అవి రోగాలు కాదు, లోపల ఉన్నటువంటి రోగం యొక్క ఇండికేషన్స్. అంటే మాస్టర్ గారు మనకి ప్రతి క్లాస్లోనూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. వాడు ఎవడో కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఆ పెట్రోల్ మనకి ఏదైతే ఇండికేటర్ ఉంటుందో అది రెడ్ లైట్ చూపిస్తుంటే ఏంటో ఇది మనం డిస్టర్బ్ చేస్తుంది, భయపెడుతుందని దాన్ని డిస్ట్రాయ్ చేసేసినట్టుగా మనకు పై కనిపించేటువంటి వాటికి మనం ట్రీట్ చేస్తే లోపల ఉన్నటువంటి ఇండికేషన్స్ అనేటువంటివి పోయి డిస్టార్ట్ అయిపోయి ఇన్క్యూరబుల్ కండిషన్లోకి ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ బయటికి కనిపించేటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో వాటికి లోపల ఉన్నటువంటి నిజమైన కారణం ఈ విపాకము, మయాజం అనేటువంటిది. ఆయన ఆ కంక్లూజన్కి రావడానికి 12 సంవత్సరాలు, అంటే అహోరాత్రాలు ఆయన చేసినటువంటి ప్రతి మనిషి యొక్క ఆయన తీసుకున్నటువంటి కేసుని మళ్ళీ పదే చూసి అన్ని వందల కేసులు కాగితాలు, ఇప్పట్లాగా మనకి ఆయన సాఫ్ట్వేర్లు అవి లేవు కదా ఆయన దగ్గర, పాపం మొబైల్స్, సాఫ్ట్వేర్, మన కంప్యూటర్స్ ఇవేం లేవు. మాన్యువల్గా ఆయన రాసుకుని వెరిఫై చేసుకుని ఈ వెరిఫై చేసుకున్నటువంటివన్నీ సపరేట్గా, మొదట రాసుకున్నటువంటి సపరేట్గా ప్రతి ఒక్క కేసు దాన్ని అధ్యయనం చేసి అప్పుడు నిజమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఎందుకు అని మళ్ళీ మాటికి సఫర్ అవుతున్నాడు మానవ జాతి. ఇన్ని మందులు కనిపెట్టినా మళ్ళీ ఎందుకు వస్తుందని దాన్ని కనుక్కున్నారు. అలానే మాస్టర్ గారు ఈ హోమియోపతి వైద్యాన్ని మొదలుపెట్టిన తర్వాత కొన్ని అహోరాత్రాలు ఆయన ఈ వైద్య సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు. ఎలాగంటే మీ అందరూ చాలామంది తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ హోమియోపతి పుస్తకాలు, మందులు ఆ 2 తీసుకుని ఆయన రొటీన్ పొద్దున్న లేచి సాయంత్రం వరకు చేసినటువంటి డ్యూటీస్ అన్నీ అటెండ్ అయిన తర్వాత తీసుకుని స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఎవరు బాధల్లో ఉన్నారో చూసి ఈయన సొంతగా వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టు అప్పటి వరకు కూడా వైద్యం చేసేవాడు. తర్వాత ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మేము ఏం చేయగలంటే మీరు కూడా ఇదే చేయండి మీకు నచ్చితే అని చెప్పారు. అలా నచ్చి ఆయన వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఏదైనా క్రిటికల్ కేసు వస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని
ఆ క్రిటికల్నెస్ అనేటువంటిది తగ్గే వరకు అవైలబిలిటీ పక్కనే ఉండి పుస్తకాలు చదివి ఆయన రీసెర్చ్ చేసి ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. తద్వారా ఏమైందంటే ఈ మానవ జాతిలో ఉండేటువంటి వికారాలని, టెంపరమెంట్ని అన్నిటినీ ఆయన అంటే ఆయన అవతార పురుషులు, ఆయన చూస్తేనే అన్నీ తెలిసిపోతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఆయన ఒక వాయిస్ని విన్నా, ఒక పర్సన్ ఒకసారి చూసినా, ఒకసారి ఫారెన్లో ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక చిన్న ఫోటో ఇచ్చి మీ ఇండియన్ అమ్మాయిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం, మీ మాస్టర్ గారిని అడగాలి అని చెప్పింట. ఆయన లెక్చర్ అయింది, నడుస్తుంటే సరే లైన్లో నుంచి ఆయన ఇలా పెట్టారట ఫోటో, ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారట, ఇలా మా ఫ్రెండ్ వీళ్ళని ఇండియా నుంచి దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఏమంటారో చెప్పమన్నారు మీ అభిప్రాయం అన్నారు. ఇలా చూసి ఇచ్చేసి వద్దని చెప్పు అన్నారు. చెప్పు అంటే ఎందుకు అని వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలంటే ఈ అమ్మాయికి కొన్ని సంవత్సరాల తర్వాత బిహేవియర్ బాగోదు, దాని తర్వాత డాక్టర్స్కి అంటుపట్టినటువంటి డిజీజ్ ఒకటి బ్రెయిన్కి వస్తుంది, దాంతో చచ్చిపోతుంది ఈ అమ్మాయి, అందుకనే వద్దని చెప్పాను. ఇచ్చేస్తే సరే వాళ్ళకి ఇచ్చి చెప్తే ఫస్ట్లో మనకి మాస్టర్ గారు వద్దంటే మన జస్టిఫికేషన్స్ ఉంటాయి కదా, అలానే వాళ్ళకి ఏవో అభిప్రాయాలు వచ్చాయి. ఇండియన్ గురువులందరూ అంతే, వీళ్ళందరూ బ్రాహ్మలు కాబట్టి ఆ వెనకబడిన జాతులు వాళ్ళని తీసుకుంటే వాళ్ళందరికీ కళ్ళు కంటాయి ఏవో మరి. అలాంటప్పుడు అడగడం ఎందుకు, వాళ్ళు తీసుకోదలుచుకున్నప్పుడు అడిగినప్పుడు మాస్టర్ గారు చెప్పేటప్పటికి సరే ఇవన్నీ వాళ్ళు పలికారు. ఆమెను తేనె తీసుకొచ్చారు, తర్వాత మాస్టర్ గారు భూప్రదక్షిణ యాత్ర చేశారు, ఆ తర్వాత దేహత్యాగం చేసేసారు. ఇదంతా జరిగిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత మాస్టర్ గారితో పాటు ఒకసారి నేను ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనకి ఇన్సిడెంట్ గుర్తొచ్చి చెప్పారనమాట. ఏంటంటే అసలు మాస్టర్ గారు ఎలా చేస్తారో తెలియదు, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన పక్కన నేనే తీసుకెళ్ళి చూపించి అడిగితే ఆయన ఎప్పుడో చెప్పారు. ఈ చిన్నపిల్లల వాళ్ళు తీసుకొచ్చారు మాస్టర్ గారు మాట వినకుండా. ఆ అమ్మాయికి మెనార్కీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మిస్బిహేవ్ అనేటువంటిది ఆ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎగ్జాక్ట్గా 19.5 20 ఇయర్స్ వస్తున్నాయి. అలానే ఆయన చెప్పినట్టుగానే చాలా తీవ్రమైనటువంటి తలనొప్పి వచ్చేది. సరే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం, ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఆ అమ్మాయికి డాక్టర్స్ కూడా ఏం అంతుపట్టట్లేదు, టెస్టులు అన్నీ నార్మల్ వస్తున్నాయి కానీ లోపల ఏంటో తెలియదు, కానీ ఆనాటికి డిటీరేట్ అయిపోయి చచ్చిపోయేటువంటి స్టేజ్లో ఉంది అని చెప్పారు. అంటే అంత ఎబిలిటీ ఉన్నా సరే ఆయన ఏనాడు దేన్ని నెగ్లెక్ట్ చేయలేదు. అంటే కేస్ టేకింగ్ రాయటానికి కానీ, పేషెంట్తో మాట్లాడటానికి కానీ, వాళ్ళ ఎడల దయాళుత హృదయంతో వాళ్ళు చెప్పినటువంటి అన్ని వినటం చాలా ముఖ్యమైన విషయం. మన పేషెంట్ని మనం ఒక 10-15 సార్లు చూసిన తర్వాత వాళ్ళు రాగానే మనకు తెలుసు అనిపిస్తుంది, కానీ తెలిసినా కానీ వాళ్ళు చెప్పినటువంటి శ్రద్ధతో వినటం అనేటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి హోమియోపతి. మనం ఏదైతే మిస్ అయిపోయామో ఒకసారి మాస్టర్ గారు వాళ్ళ ద్వారా అది పలికిస్తుంటారు అన్నమాట. ఈ రకమైనటువంటి అప్రోచ్లన్నీ మనకి మాస్టర్ గారే ఈకే గారి దగ్గర ఉన్నటువంటి డిస్పెన్సరీలోనే చూడగలం. కాబట్టి ఈ రకమైనటువంటి దయ అనేటువంటిది హృదయంలో ఉండి మానవ జాతికి సర్వీస్ అనేటువంటిది చేశారు ఆయన. అంటే దాని నుంచి రెమ్యూనరేషన్ ఏం లేదు, మాలాగా క్లినిక్లు పెట్టుకుని ఫీజులు ఏం కలెక్ట్ చేయలేదు, ఆయన ఫ్రీగా ఇచ్చారు మందులు. కాబట్టి ఆ దయాళుత హృదయం ఉండాలి వాళ్ళకి తగ్గాలని. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఈ రెవల్యూషన్స్ అంటే దర్శనం ఇస్తాయి. ఇవన్నీ ఈ రకమైనటువంటి మయాజం ఆయనకి దర్శనం ఇచ్చింది. ఇచ్చినటువంటి దర్శనాన్ని మనందరికీ కూడా ఆయన అందించారు. కాబట్టి ఈ ట్యూబర్కులర్ మయాజం అనేటువంటిది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మాస్టర్ ఈకే గారు అన్నమాట. తర్వాత దిస్ ట్యూబర్కులర్ మయాజం ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 మయాజమ్స్, సోరా అండ్ సైకోసిస్. ఈ 2 విపాకములు కాంప్లికేట్ అయిపోయి అవన్నీ కలిసిపోయి, అంటే మనం ఎక్కడైనా 2 నదులు కలిసిన చోట చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత నీళ్లు మారిపోతుంటాయి, 2 నదులు కలిసింది. త్రివేణి సంగమంలో చూస్తే వాళ్ళు చూపిస్తుంటారు అంతర్వాహినిగా ఉంది. అలాగా 2 విపాకాలు కలిసిన తర్వాత 3వ విపాకంగా అది అవతరించింది మానవ జాతి.
దాన్ని ట్యూబర్కులర్ మయాజంగా ఆయన దర్శించి మనకు అందించారు. సో దిస్ మయాజం షుడ్ నాట్ బి మిస్అండర్స్టూడ్ విత్ ద డిజీజ్ ట్యూబర్కులోసిస్. అంటే ఈ ట్యూబర్కులర్ మయాజంకి ట్యూబర్కులోసిస్ డిజీజెస్కి చాలా డిఫరెంట్. అంటే ట్యూబర్కులోసిస్ డిజీజ్ వల్ల ట్యూబర్కులర్ మయాజం వస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే కాకపోతే ట్యూబర్కులర్ మయాజం ఉన్నవాళ్ళు మోర్ ప్రోన్ టు గెట్ ట్యూబర్కులోసిస్. అంటే ట్యూబర్కులోసిస్ యొక్క లక్షణాలు దేహం మీదకి వచ్చేటువంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి టెంపర్మెంట్ ఇవన్నీ కూడా ట్యూబర్కులర్ మయాజంగా అయ్యి ఉండొచ్చు. కానీ ఈ ట్యూబర్కులోసిస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ట్యూబర్కులర్ మయాజం సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రిజుడైజ్ అయిపోతాం అనమాట. మనం ఒక పేరు చూసేటప్పటికి ఆ పేరుకి ప్రిజుడైజ్ అయిపోతాం. పొద్దున మాస్టర్ గారు చెప్పారు కదా, నేమ్ ఆఫ్ ద డిజీజ్ అనేటువంటిది మనకి హోమియోపతికి మెయిన్గా ఉండకూడదని. ఆ నేమ్ చూసి మనం ప్రిజుడైజ్ అయిపోకూడదు. కాబట్టి ఈ ట్యూబర్కులర్ డిజీజ్ అంటే ట్యూబర్కులర్ మయాజం కాదు. పర్సన్స్ born with deep-seated SORA who are exposed to frequent chronic intermittent fevers like malaria, filaria, bronchial fevers are more prone to develop this miasm. అంటే కాన్స్టెంట్గా ఇప్పుడు మనకి పిల్లల్ని చాలామంది తీసుకొస్తుంటారు కదా మన దగ్గరికి, బాగా అల్లోపతి వాడేసిన తర్వాత తీసుకొస్తారు. ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ప్రతి నెలకి ఒకసారో లేదా నెలలో 2 సార్లు జలుబు, దగ్గు, జ్వరం, కొన్ని యాంటీబయాటిక్స్ వేయడం, తగ్గడం, మళ్ళీ రావడం, మళ్ళీ యాంటీబయాటిక్స్ వేయడం, ఇలాగా 1-2 సంవత్సరాలు అయిపోయినంత విసికి ఫైనాన్షియల్గాను హెల్త్లోనూ దెబ్బతిని వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా పాపం వాళ్ళు రాత్రి అంతా చూసుకోవాలి కదా, వాళ్ళని చూసుకుని వాళ్ళు కూడా సిక్ అయిపోయి ఇది కాదు పద్ధతి, పోనీ హోమియోపతి ట్రై చేద్దాం అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆ ఫ్రీక్వెంట్ సప్రెషన్ అనమాట. ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు సప్రెస్ చేసేసి వాటిని అంటే ట్రై చేస్తే జనరల్గా ఇలాంటి సప్రెషన్ వల్ల మాటికి చేసినటువంటి సప్రెషన్ వల్ల కూడా డెవలప్ అవుతుంది ఇలాంటి మయాజం. దిస్ మయాజం ఆల్సో ట్రాన్స్మిట్స్ టు నెక్స్ట్ జనరేషన్. అంటే ఒకసారి ఇది విపాకం బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్లో సరైనటువంటి ట్రీట్మెంట్ కనుక జరగకపోతే ఆ పర్సన్కి నెక్స్ట్ జనరేషన్కి అది పుట్టుకతోనే సహజ కవచ కుండలాలు ఉన్నట్టు వచ్చేస్తుంది ఆ మయాజం. అంటే సోరా, సిఫిలిస్, సైకోసిస్ లానే దీనికి కూడా నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి లక్షణం ఉందన్నమాట మయాజం. సో ఈ మయాజం ఉన్నటువంటి వారు జనరల్గా లాస్ ఆఫ్ వెయిట్ అండ్ ప్రోగ్రెసివ్ ఇమాసియేషన్ నాట్ రిలేటెడ్ టు ఈటింగ్. అప్పటికి బాగానే తింటాడండి, విపరీతంగా తింటాడు, అయినా ఇలానే ఉంటాడు వేళ అంటుంటారు పేరెంట్స్ వచ్చి. కొంతమంది మనం అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళు కాన్స్టెంట్గా తింటూనే ఉంటారు, అయినా సరే వాళ్ళు సన్నగానే ఉంటారు, వాళ్ళకి ఏమి వెయిట్ పెరగరు. ఆ 15 kgs 16 kgs ఉంటారు, వాళ్ళు ఏజ్ ఏమో అడ్వాన్స్ అవుతుంటుంది కానీ వెయిట్లో అసలు ఎటువంటి చేంజ్ రాదు. అలాంటప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ అయోడియం మనం చదువుకుంటాం కదా, మెడికల్ అలా ఉంటారనమాట వాళ్ళు. పూర్ ఎసిమిలేషన్. ఎందుకని ఇలాంటి కండిషన్ ఉంటుంది అంటే వాళ్ళకి మనం తిన్న ఆహారంలోంచి కావాల్సినటువంటి పోషక పదార్థాలని మన కాన్స్టిట్యూషన్ తీసుకోవాలి కదా. అంటే మనం ఎన్ని పెట్టినా సరే, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా సరే, అవి అబ్జర్వ్ చేసుకునేటువంటి క్వాలిటీ బాడీలో ఏదైతే బై నేచర్ ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. దాన్ని ఎసిమిలేషన్ ప్రాబ్లం అంటారు. ఆ ఎసిమిలేషన్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఈ రకమైనటువంటి ఇమాసియేషన్ ఉంటుంది. తినడంతో సంబంధం లేకుండా వాళ్ళకి గ్రోత్ ఉండదు, ఫిజికల్ గ్రోత్. ఇఫ్ దే ఆర్ ఫోర్స్డ్ టు ఈట్ దే సఫర్ ఎయిదర్ ఫ్రమ్ డయేరియా ఆర్ వామిటింగ్. ఇటు తినట్లేదని విపరీతంగా మనం ఫోర్స్ చేసి పెడుతున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి అంటే ఈ ఓవర్ ఈటింగ్తో పాటు వీళ్ళకి పూర్ డైజెషన్ కూడా ఉంటుంది చాలామందికి. అంటే ఎవర్షన్ టు ఈట్. మామూలుగా అన్నం, రొట్టెలు, ఇడ్లీయో ఇలాంటివి పెడితే వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి ఏం నచ్చుతాయి? చాక్లెట్స్. ఎక్కువ మంది పిల్లలకి అదే చూస్తున్నాం. ఏంటంటే చాక్లెట్స్ కానీ, పిజ్జాలు కానీ, ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే వాళ్ళు హ్యాపీగా, అంటే ఎప్పుడో చేసి అట్టే పెట్టినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి, వేడి చేసి ఇచ్చినవి వాళ్ళకి బాగా నచ్చుతుంటాయి. అలానే రెగ్యులర్గా ఫ్రెష్గా వండినటువంటి కూరగాయలు నచ్చవు. మా వాడు అస్సలు కూరలు తింటలేదండి అంటారు. ఆకుకూరలు అదేం తిండండి, ఓన్లీ బంగాళదుంపలు ఒక్కటే తింటారు. అలాంటి వాళ్ళు అందరూ దీంట్లోకి వస్తారనమాట.
People with weak, lean, thin, delicate constitutions are prone to get frequent illness. అంటే మాటికి తేడా చేస్తుంటుంది. తీరా వాడిని చూస్తే ఏమో సన్నగా గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతారేమో అని భయం వేసేటట్టు కనిపిస్తుంటారు అన్నమాట. దే హ్యావ్ నో ఎబిలిటీ టు ఎగ్జర్ట్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. అంటే ఫిజికల్ ఎగ్జర్షను చేయలేరు, మెంటల్ ఎగ్జర్షను చేయలేరు. ఏదైనా ప్లానింగ్ చేద్దామని కూర్చుంటాడు అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే వాడు ప్లానింగ్ చేద్దామని కూర్చుంటాడు. కూర్చుని ఇంకా సిలబస్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయని చూస్తాడు. రెండు మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సబ్జెక్ట్ చూసేటప్పుడు సెకండ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి అబ్బా ఇన్ని చదవాలా అనిపిస్తుంది వాడికి. అంటే ఎగ్జర్షన్. ఊరికైనా పేర్లు చూసేటప్పటికి వాడికి ఎగ్జర్షన్ వచ్చేస్తుంది మైండ్కి. మైండ్ అలాగా ఎగ్జర్ట్ అయిపోతుంది, అలసిపోతుంది అనమాట. క్వాంటిటీని చూసి అలసిపోతుంటాడు. ఇఫ్ ది ఎగ్జర్ట్ ఇట్ డ్రైవ్స్ ఇంటూ ఫీవర్. పోనీ బలవంతంగా కూర్చుని చదివాడు అనుకోండి ఒక పూట, రెండో పూటకి జ్వరం వచ్చేస్తుంది వాడికి. అలా ఉంటుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్. మోర్ ఎఫినిటీ టువర్డ్స్ గ్లాండ్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ సైకోటిక్ సోరా రెండు కలిసి ఉంటాయి కదా దీంట్లో. ఆ సైకోటిక్ లాంటి దీనికి గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ ఉంటాయి అనమాట. గ్లాండ్స్ వాయటం, తర్వాత నొప్పి చేయటం, ఇండ్యూరేషన్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ అరౌండ్ ఇయర్ అండ్ నెక్. జనరల్గా ఈ మెడ దగ్గర కానీ చెవుల చుట్టూరా కానీ ఉండేటువంటి లింఫ్ నోట్స్, తర్వాత సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా జనరల్గా వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. కొంతమందికి ఈ ట్యూబర్కులోసిస్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ట్యూబర్కులోసిస్ రాక చాలా ముందే ఇక్కడ ఈ లింఫ్ నోట్స్ వాపు ఉండటం, అవి గట్టిగా ఉండి వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు అవి నొప్పి చేయటం, తర్వాత తగ్గటం, ఇలా కాన్స్టెంట్గా రిపీటెడ్గా ఉంటుందన్నమాట. జనరల్గా వాళ్ళకి ఈ నెక్ చుట్టూరా ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నీ వాపు రావడం అని జరుగుతుంటుంది. డ్యూ టు వీక్ కాన్స్టిట్యూషన్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఆల్ అక్యూట్ ఎపిడమిక్ అండ్ స్పోరాడిక్ డిజీజెస్ ఈజీలీ. ఏదైనా ఎపిడమిక్ వచ్చిందంటే తొందరగా ఫస్ట్ వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంటారు. మాటికి చిన్నది ఏదైనా వాతావరణంలో తేడా చేయగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు వర్షం పడుతుంది అని ప్రిడిక్ట్ చేయగానే వీడికి ఇవాళ జలుబు చేస్తుంటాను. ఆ రకంగా ఉంటుంది వాడి కాన్స్టిట్యూషన్. ఎస్పెషల్లీ చిల్డ్రన్ విత్ దిస్ మయాజం విల్ బి ఎఫెక్టెడ్ సూన్. జనరల్గా చిన్నతనంలో తొందరగా ఎఫెక్ట్ అవుతారు. ప్రతి డ్రాఫ్ట్ ఆఫ్ చేంజ్, వెదర్ చేంజ్, హాట్ నుంచి కోల్డ్కి కానీ కోల్డ్ నుంచి హాట్కి కానీ ఆ సందుల్లో బాగా తేడా చేస్తుంటుంది మాటికి. తర్వాత జనరల్గా ప్రీమెచ్యూర్ డెత్స్ అనేటువంటివి ఈ మయాజంలో జనరల్గా మనం చూస్తాం. అంటే ఒక 40 years 50 years మిడిల్ ఏజ్కి రాకముందే డెత్స్ ఎక్కువ జరుగుతుంటాయి. చాలా సిక్నెస్ల వల్ల ఆ కాన్స్టిట్యూషన్ అనేది బాగా వీక్ అయిపోయి ఎగ్జర్షన్ ఏ రకంగానూ వాడు తట్టుకోలేక ఫ్యామిలీ ప్రెజర్స్ని కూడా తట్టుకోలేడు వాడు. అలా తయారవుతాడు, మైండ్ అలా తయారైపోతుంది వాడు సెన్సిటివ్గా. దానివల్ల అది మళ్ళీ ఫిజికల్గా కూడా వాళ్ళని ఎఫెక్ట్ చేసి తొందరగా ఎర్లీ డెత్స్ జరుగుతాయి. హార్ట్ అటాక్ కానీ లేకపోతే టీబీ రావడం కానీ అలాంటి ఇన్క్యూరబుల్ స్టేజెస్లోకి తొందరగా ఆ డిజీజ్ వచ్చేసి వాళ్ళు తొందరగా చనిపోతారు. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ పిల్లలు వచ్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ కనుక చూసినట్టయితే ఆ ముందర జనరేషన్స్లో ఒకళ్ళు ఇద్దరు చాలా ఎర్లీ డెత్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్స్ ఏవో ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఫ్యామిలీలో. ఇన్స్టెబిలిటీ ఈజ్ ద ప్రైమ్ అండ్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ దిస్ మయాజం. అంటే ఇన్స్టెబిలిటీ అనేటువంటిది కీ పాయింట్ అన్నమాట. ఎప్పుడు ఈ ట్యూబర్కులర్ మయాజంలో అంటే ఒక స్టేబుల్గా ఒక కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఇంపాసిబుల్ వీళ్ళల్లో. అంటే ఒక పనిని కంటిన్యూస్గా చేయలేరు. ఎంతసేపు అన్నది ఇంటెన్సిటీ ఆఫ్ అండ్ డెప్త్ ఆఫ్ మయాజంని బట్టి ఉంటుంది. చాలా రకాలైనటువంటి ఫేసెస్ ఉంటాయి, చాలా కష్టం వాళ్ళకి. ఒకటి పూర్తిగా కంప్లీట్ చేయడం అనేటువంటిది ఉండదు వాళ్ళకి జీవితంలో, ఏది కూడా కంప్లీట్ చేయలేరు. ఏ హై డిగ్రీ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ కూడా అదే. అంటే ఒక పని కంటిన్యూస్గా ఎండ్ వరకు చేయలేరు అనమాట. అంటే ఒక పిల్లాంటి ఉంటాడు అనుకోండి, వాడు 10th క్లాస్ వరకు వచ్చాడు, ఏదో చదివేది, వాడు పాస్ అయ్యాడు. ఏంటన్నా ఏం చదువుతావు అంటే నేను డాక్టర్ని అవుతానన్నా బైపీసీ అంటాడు.
అలాగే అన్ని చూస్తాడు, మంచి కాలేజ్ చూస్తాడు, వాళ్ళ నాన్న ఫీజు కట్టేస్తాడు, అన్నీ అవుతాయి. ఒక నెల రోజులు అవుతుంది. ఏంటో నాన్న అసలు ఈ సబ్జెక్ట్స్ ఏమి బుర్రలోకి ఎక్కట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏంటో ఇవన్నీ అంటారు, అందులో కప్పల్ని కోయవెళ్తే నాకు చాలా చిరాకుగా ఉంది, నేను ఎంపీసీఏ చదువుతాను నాన్న అంటాడు. సరే చర్చ చేయడం, మరి ఈ ఇయర్ మధ్యలో డబుల్ ఫీజు కట్టి మంచి కాలేజ్ చూసుకొని ఏదో రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి మినిస్టర్ దగ్గర నుంచి జాయిన్ చేస్తాడు ఎంపీసీ. ఓ 3 సంవత్సరాలు అవగానే ఈ కాలేజ్ అసలు బాగోలేదు నాన్న, అసలు ఆడుకునేవారు, గాలి పీల్చినవారు, ఏం చదివారు, చదువు 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 అంటారు, ఒక ముక్క కూడా బుర్రలోకి ఎక్కట్లేదు, రెస్ట్ కావాలి, అసలు ఈ పద్ధతి ఏం బాగోలేదు, అసలు ఈ కోర్సు నేను తిట్టామని అనిపిస్తుంది అంటాడు. రే అది కాదురా, ఇన్ని డబ్బులు పోసామరా, అందులో మధ్యలో వేసాం, కొను వీడు కంటిన్యూ చేయి అంటే వాడి వల్ల కాదు, ఇంక వెళ్ళలేడు వాడు, నేను వెళ్ళను అంటాడు కాలేజీకి. ఇంకో కోర్సు ఏదో బిజినెస్ మేనేజ్మెంట్ ఏదో చేస్తుంటాడు. ఇలాగనమాట. అంటే వాడికి దేంట్లోనూ కన్సిస్టెన్సీ ఉండదు. వాడితో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అలా వర్రీ అయిపోతుంటారు. తర్వాత కొవిటెడ్నెస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ మయాజం. కొవిటెడ్నెస్ అంటే మోసగించడం, మోసపూరితమైనటువంటి బిహేవియర్ ఉంటుంది అనమాట. వాడిని ఎవరినైనా మోసం చేసేయగలదు ఈజీగా. ఈవెన్ హీ విల్ నెవర్ మైండ్ టు డిసీవ్ హిజ్ ఓన్ పీపుల్. అంటే సొంత వాళ్ళు, పరాయి వాళ్ళు అలాంటి భేదాలు ఏమి ఉండవు, అందరినీ సమానంగా చూస్తాడు ఈ విషయంలో. అంటే ఎవరినైనా మోసం చేయగలడు. ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర నుంచి, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎవరినైనా సరే వాడు మోసం చేసేయగలడు అనమాట. వాడికి ఆ భేదాలు ఏమి ఉండవు. అంటే కాన్షియస్ అన్నది లోపల ఉన్నటువంటి కాన్షియస్ దానికి పొర కమ్ముతుంది, ఈ మయాజం అనేటువంటి పొర. అందుకని అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు. టెల్లింగ్ లైస్ for his benefit is another feature of this mayasam. He will have talent to tell good stories as if it is true. విపరీతంగా కథలన్నీ అల్లేస్తుంటాడు, విపరీతమైనటువంటి వీడికి ఇన్ని విషయాలు తెలుసు అనుకుంటాం. కొంతమంది వస్తారు, ఏ సబ్జెక్ట్ చెప్పినా అలా కలగల వాళ్ళకి వచ్చిన 4-5 విషయాలు మహాబ్రహ్మాండంగా దానికి ఒక పిక్చర్ చేసి మన కళ్ళ ఎదురుకుండా పెట్టేస్తారు. చాలా మహానుభావుడు అనిపిస్తుంటుంది. ఎప్పటి వరకు మనం మహానుభావుడు అనుకునేటువంటి వరకు వాడికి ఉంటుంది అది. తర్వాత ఆ బేసిస్ మీద వాడు ఇలా ఏదో అవసరం వచ్చింది అంటాడు, మన దగ్గర నుంచి 10,000 అర్జెంటుగా అవసరం అంటాడు. పొరపాటును మనం ఇస్తే ఇంక మర్నాడు నుంచి కనిపించడు అనమాట. ఆ రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది వాడికి. అబద్ధాలు అస్సలు జంకకుండా ఎంత అబద్ధమైనా చెప్పేస్తాడు. వాడే డబ్బులు తీసేస్తాడు. డబ్బులు తీసా అంటే లేదంటాడు. అరే నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు కదా రూమ్లో, అక్కడే పెట్టాను కదా, నువ్వు కూడా చూసావు కదా నిన్న, ఏమైపోయి అంటే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నా అంటాడు. అసలు వాడిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఒప్పుకోడు, తను చేసిన తప్పును అసలు ఒప్పుకోడు అనమాట. దానికి ఏదో కథలు వేస్తుంటాడు. పీపుల్ ఆఫ్ దిస్ మయాజం ఆర్ మోస్ట్లీ కాస్మోపాలిటన్ ఇన్ దర్ నేచర్. ఇది కాస్మోపాలిటన్ మనకి మొదటిగా చెప్పారంటే వాడికి తన పర భేదాలు లేకుండా అన్నిటినీ వాడేస్తుంటాడు, అన్నిటినీ మార్చేస్తుంటాడు. విపరీతం కాన్స్టెంట్లీ చేంజెస్ హౌసెస్, సిటీస్, జాబ్స్, డాక్టర్స్, ట్రీట్మెంట్స్, ఏది కంటిన్యూ చేయడు. ట్రీట్మెంట్ మన దగ్గరికి వస్తాడు. ఈవెన్ ది వైఫ్స్ ఆల్సో, పార్ట్నర్స్, మేబీ వైఫ్ ఆర్ హస్బెండ్, లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చేస్తారు. అంటే కొంతకాలం ఏంటి ఏంటి మరీ చిరాగ్గా ఉంది, ఇంకా కొత్తదనం కావాలి, కొత్తదనం కోసం వెతుకుతుంటారు అనమాట. సో మనకి ఈ కాలంలో ఉండేటువంటి దానికి సరిపోతుంది. ఎప్పుడు మనకు కూడా చూడండి, హోమియోపతిలో కొంతమంది థీరీస్ తీస్తుంటారు. ఏంటంటే ఎప్పుడో హ్యాన్మన్ గారి టైంలో 13 200 పొటెన్షియల్, ఇప్పుడు కూడా అదేనా 1M 10M తప్ప తక్కువ వేయకూడదు, వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు. అని హ్యాన్మన్ కనిపెట్టిన ఆయన కన్నా మనకి ఎక్కువ తెలుసు అనుకుంటూ ఉంటాం మనం ఒక్కోసారి గభాల. అంటే ఏ పొటెన్షియల్ ఎవరికి అవసరం అవుతుందో పేషెంటే చెప్తాడనేటువంటిది మర్చిపోయి మనకి ఆ మయాజం అనేటువంటి పొరకమ్మేటోడికి మనకి కొత్త థీరీస్ వస్తుంటాయి. 1M 10M కన్నా తక్కువ వేయకూడదండి ఈ రోజుల్లో. అప్పుడంటే వాళ్ళందరూ మంచివాళ్ళు, ఇప్పుడు మంచివాడు అవడు అంటే ఫస్ట్ వాడు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాడు చెప్పింది వినక్కర్లేదు, మాస్టర్ గారు చెప్పింది జాగ్రత్త నేర్చుకోవాలి అర్థం. కాబట్టి వయసు కూడా వాడికి కాస్మోపాలిటన్ అంటే ఇదివరకు ఫారిన్ కంట్రీస్లో ఉండేవి, ఇప్పుడు మన దేశంలో కూడా చాలా విస్తారంగా కాస్మోపాలిటన్ నేచర్ అనేటువంటిది
ఈ రిలేషన్షిప్స్లో కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే మైండ్ కూడా అలా పొల్యూట్ అయిపోయింది అనమాట. మనం చూసేటువంటి ఆ విజువల్ సినిమాలు అన్నీ కూడా ఇదివరకు నీతిగా ఉండేవి, ఇప్పుడు నీతి అక్కర్లేదు, ఒక ఫైటింగ్ ఒక పాట అంతే, టకటక అయిపోవాలి. అయ్యా ఇప్పుడు క్షిప్రకర్మయాజం యొక్క ఫిలాసఫీ కూడా ఏంటంటే నీతిగా ఉండడం అనేటువంటిది, న్యాయంగా ఉండడం అనేటువంటిది అది అంటాను, అది హ్యూమన్ వీక్నెస్, అది కాన్సెప్ట్, అది క్షిప్రకర్మయాజం. వీక్నెస్, వర్చ్యూ కాదు. వర్చ్యూస్ అన్ని వీక్నెస్ గా అనిపిస్తుంటాను. అంటే వాళ్ళ నేచర్, అంటే ఆ నేచర్ ఇప్పుడు కామన్ అయిపోయింది అందరిలో. అంటే ఇప్పుడు రెడ్ లైట్ వేసినా అలాగోలాగా పోలీస్ దొరకకుండా పారిపోవడం అనేటువంటిది హీరో చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ రూల్స్ ఫాలో అయ్యే అందరూ వెనకాల ఉంటారు అనమాట. అలాగా ఈ కాస్మోపాలిటన్ అండి బుజ్జి గారు చెప్పాడు, ట్యూబర్కుల్ అని చెప్పాడు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఆ ఫారెన్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కేస్ టేకింగ్ చేస్తున్నట్ట, బుజ్జి గారు సొంతంగా చేసుకుని ఉంటే మా పెద్ద అబ్బాయి వాడి ఏజ్ ఇది, వాడికి ఉన్న లక్షణాలు ఇవి ఏవో చెప్పింట. అంటే సరే ముందు చూస్తే నాట్ అన్మ్యారీడ్ అని ఉంది. ఉంటే అన్మ్యారీడ్ అని ఉంటా, అదేంట్రా అన్మ్యారీడ్ అని ఉంది అని, మరి మీ అబ్బాయి అని, మా అబ్బాయి అని. మళ్ళీ ఇంకో గురించి చెప్తూ ఈ అబ్బాయికి ఏమో ఈ లక్షణాలు వేరే లక్షణాలు, మరి వాళ్ళ ఫాదర్కి ఉన్నాయా, వాళ్ళ ఫాదర్కి ఈ లక్షణాలు చెప్పలేదంటే వాళ్ళ ఫాదర్ వీడు కాదని చెప్పండి. అదొకటి తలనొప్పి. అంటే ఉన్న నలుగురు సంతానం ఉంటే నలుగురికి ఫాదర్స్ ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు అక్కడ. మాకు తర్వాత జ్ఞానోదయం ఏంది, మొదట్లో మేము కేసు షీట్ రాసుకునేప్పుడు పెళ్ళయిందా పెళ్ళని ఇక్కడ అడిగినట్టుగా రాసుకునేవాడు. తర్వాత మా జ్ఞానోదయం ఏంది, జరగకూడదు ఇక్కడ అని. ఫస్ట్ మాస్టర్ గారు సర్వీస్ తీసుకున్నాడు, ముందరే చెప్పారు ఫ్లైట్ నుంచి దిగ ముందే, నువ్వు ఆ రిలేషన్స్ వచ్చి కంగారు పడుకు, వాళ్ళు చెప్పింది రాసుకో అంతే, నువ్వు ఆలోచించుకొని. ఎందుకన్నా వాళ్ళు ఆలోచిస్తే మనం మంది వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు అనవసరంగా. అది అసలు ఊహించలేము మనం. ఫస్ట్ టైం నాకు అదే షాక్ అనమాట. అందుకని తర్వాత జ్ఞానోదయం అయ్యి నేర్చుకున్నాం ఏం ఆడకూడదు ఏం ఆడకూడదు. అది మాస్టర్ గారు అప్పుడు వెళ్ళిన రోజుల్లో ఇంకా మన దేశంలో కూడా సాంప్రదాయంగా ఉండే కుటుంబాలు ఇప్పుడు రాను తగ్గిపోతాయంట. సాంప్రదాయంగా అంటే ఏవో పాత రోజుల్లో చెప్పినన్ని పాటిస్తున్నారు వీళ్ళు, మోడర్నైజ్ అవ్వలేదు ఇంకా అనిపిస్తుంటుంది. అంటే ఆయన మయాసం తాలూకా లక్షణం అనమాట అది. అంటే మాస్టర్ గారు ఇంకో ఎగ్జాంపుల్ ఈ చుట్టుపక్కల మయాజంకి నేను మా ఆవిడ వెళ్ళాము చాలాసార్లు అక్కడికి, ఆ కంట్రీస్కి. ఒకసారి ఒక ఆవిడ ఫ్రెండ్ని ఇంకో ఆవిడని తీసుకొచ్చింది, వాడు కేసు రాయించుకుని. అయిన తర్వాత వాడికి మామూలుగా ఇవన్నీ కామనే, అన్ని ముగ్గురు మూడో వాడు నాలుగో వాడు ఇట్లాంటివన్నీ కామన్, మనకి అడిగే పని లేదు. అయిన తర్వాత నన్ను మమ్మల్ని ప్రశ్న వేశారు, మీ ఇద్దరు ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళి అని మనం ప్రశ్న వేస్తే సరే చెప్పాము. అప్పటికే 35 ఏళ్ళు. 35 ఏళ్ళ నుంచి మీ ఇద్దరే కలిసి ఉంటున్నారా అంటే నేను మళ్ళీ చెప్పాను, మేమందరం అలాగే ఉంటామమ్మా, మీకు తెలియదు కదా అందుకని మీరు ప్రశ్న వేశారు. మీకు ఇది తెలియదు, మాకు మీకు తెలియదు. కానీ మేము ఒకసారి మ్యారేజ్ అంటే జీవితాంతం అలా కలిసి ఉంటాం, మీకేమో పాపం వేరే కదా అని చెప్పాను. ఇప్పట్లో మన దేశంలో కూడా అంతకంటే అధ్వానంగా ఉందనుకోండి. సహనము అడ్జస్ట్ అయ్యి ఉంటాం, అండర్స్టాండింగ్ ఇలాంటివి ప్రాబ్లం కదా. ఈ మయోలన్స్ బాగా ముదిరిపోవడం వల్ల, అంటే ఇప్పుడు చూడండి మాస్టర్ గారు ఎప్పుడో 40 years ముందు మనకి ఇచ్చినటువంటి ట్యూబర్కులర్ మయోజం ఇప్పుడు చూస్తే చాలా కామన్గా కనిపిస్తుంది. అంటే ఈ హ్యుమానిటీకి వచ్చేటువంటి లక్షణాలని ఆయన 40 ఏళ్ళ క్రిందం చూసి మనకి, 50 ఏళ్ళ క్రిందం ఆల్మోస్ట్ చూసి మనకి ఇచ్చారు. హ్యానుమన్ గారు చూడండి మయోజన్స్ మనకు కనిపెట్టడానికి ఎంత ఇంకో సెంచరీలో ఇచ్చారు ఇప్పుడు వచ్చే డిజీజెస్. కాబట్టి నెక్స్ట్ పాయింట్, ద పీపుల్ ఆఫ్ దిస్ మయాజం ఆర్ హైలీ స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే
అనవసరంగా ఖర్చు పెడతాం అనమాట. ఇంకా వాళ్ళు గొప్పల కోసం ఖర్చు పెడతా అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటారు వాళ్ళు. ఇది మాస్టర్ గారు మాత్రం ఇచ్చారు మనకి. ఆ తర్వాత చాలామంది దీని గురించి డిస్కస్ చేశారు, కానీ ఈ పాయింట్ అసలు క్యాచ్ చేయడానికి స్పెండ్స్ మనీ ఆన్ అన్నెసరీ థింగ్స్, పర్చేసెస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, గ్లామర్ టు పర్చేస్ మోస్ట్ కాస్ట్లీ థింగ్స్ అన్నమాట. వెళ్ళి ఇప్పుడు ఏంట్రా అంటే చొక్కా కొనుక్కోవాలి, అయితే పదండి అనేప్పుడు మనం ఏదైనా షాప్కి వాళ్ళు నచ్చదు, కాస్ట్లీ ఉండాలి. ఎప్పుడైనా 3000 4000 రూపీస్ ఒక షర్ట్ అంటే ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది అంటారు. అంటే తక్కువ ఎందుకు ఇంతకీ చొక్కా వేసుకోవడం అన్న పర్పస్ కాకుండా ఆ రకమైన గ్లామర్లోకి వెళ్ళిపోతారు అనమాట. అది అవతల వాడు 2000 రూపాయలు కొనుక్కుంటే వీడు 4000 రూపాయలు. అదే కాదు, ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి ఆఫీస్లో వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా హోటల్, మంచి హోటల్ తీసుకెళ్ళి అన్ని ఇప్పించేస్తుంటాడు. ప్రతిసారి ఇప్పించేసి కబుర్లు చెప్తుంటాడు. ఎందుకంటే తర్వాత వాళ్ళందరినీ నమ్మించేసి ఒక్కొక్కరి దగ్గర ఒక 5000 6000 ఇంటర్న్ వాడు తీసుకున్న తర్వాత వాడు యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరు కనిపించుకుంటారు. అందుకని ఆ టైప్ ఆఫ్ గ్లామర్ ఉంటుందండి వాడికి. అంటే అందరిని అట్రాక్టివ్ చేసేటటువంటి లక్షణాలు, అలాంటి మాటలు అన్నీ కూడా వాడికి వెన్నతో పెట్టిన విద్య. అది హీ డస్ నాట్ హెజిటేట్ టు టేక్ డెబ్ట్స్. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎంత అప్పైనా సరే, ఆ అప్పు చేసి పప్పు కూడా ఒకటి ఉంటుంది, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అసలు మనం ఇచ్చినప్పుడు కదా అంటాడు. అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వాడికి. డస్ నాట్ థింక్ హౌ హీ విల్ రీపే. అంటే మళ్ళీ తీర్చినప్పుడు సంగతి కదా, అప్పుడు చూసుకోవచ్చు, ముందు తీసేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది వాడికి. ఇప్పుడు మనకు కూడా బ్యాంకులు అవన్నీ ఇవి ఇదే ప్రోత్సహిస్తుంటాయి కదా, అప్పు తీసుకుని ఫస్ట్ నీ పని నువ్వు చేస్తే తర్వాత మాకు కట్ అంటుంటాయి అనమాట. అది అలవాటు అయిపోతుంది బ్రెయిన్కి. అప్పు తీసుకోవడం తప్పేంటి అనిపిస్తుంది. హీ విల్ నెవర్ అలౌ టు టేక్ మెడిసిన్స్, ఎస్పెషల్లీ పీపుల్ హూ హ్యావ్ అటెండెడ్ హోమియో క్లాస్. ఎప్పుడు ట్యూబర్క్యులర్ మ్యారథం వాడు కానీ, సైకోటిక్ మ్యారథం వాడు కానీ హోమియో క్లాసులు మనలో నాలాంటి వాడు ఎవరు అటెండ్ అవుతాడు కదా, వృత్తి మీలాంటి సజ్జన్లో అటెండ్ అవ్వరు కదా. అటెండ్ అయ్యేటప్పటికి ఇలాగ నేచర్ మారిపోతున్నాడు, గుండెల్లో గుహేలు ఉంటుంది. అయ్యి బాబా ఇన్ని రోజుల నుంచి మనకు చాలా మందులు వేస్తారు, ఏం మా నేచర్ మారిపోయిందో అని. ఆ తర్వాత నుంచి ఏంటండి దగ్గుతున్నారు మందు తీసుకుంటే అంటారు. అంటే తీసుకోనని అర్థం. ఏంటంటే అంత సఫర్ అవుతున్నారు కదా, రండి ఇక్కడ ఎలాగో ఫ్రీగానే ఇస్తాను మందు. మాస్టర్ గారు మహానుభావులు అండి అంటారు. అంటే నేను దొంగనని అర్థం అనమాట దానికి. అలా వాళ్ళ బిహేవియర్ మారిపోతుందంట. అస్సలు వాళ్ళు నేచర్ మారిపోతుందంటే వాళ్ళు సహించలేరు, అస్సలు ఎలా చేయరు అనమాట. ఒక అబ్బాయికి ఆల్మోస్ట్ 8 years 9 years ఉంటాయి. హోమియో క్లాసులకి అన్నాడు, మన దాంట్లో వాడే. మా చిన్నప్పుడు నాకన్నా పెద్దవాడు, అప్పుడు తను కూడా చిన్నవాడే. అయితే దానికి మందేద్దాం అంటే అసలు వల్ల ఏది కాదు. ఏంట్రా అంటే నేను వేసుకోను అనేవాడు. నెక్స్ట్ పేజ్ తిప్పాలి. అలా తీసుకునేవాడు కదా అసలు. అలానే బలవంతంగా వేద్దాన్ని తీసుకెళ్తే వాళ్ళ లోపల ఒక్కపడి ఒకవైపు పెట్టుకొని మందు వేయించుకొని తర్వాత 2 కలిపి నవిలేసేవాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేశారు బుజ్జి గారును అనంతకృష్ణ గారు, వాడు అలా చేస్తున్నాడని. అదే పెద్ద ఇప్పుడు హోమియోపతి కంటే అన్ప్రిజిటేడ్ అబ్జర్వర్ అంటే మనకేం లేకుండా వాడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందంటే చాలా పాయింట్స్ ఉంటాయి దాంట్లో. వాడు ఎలా మందు వేసుకుంటున్నాడో, పని చేయట్లేదంటే ఎందుకు పని చేయట్లేదో కూడా చూడాలి. లేకపోతే మందు వేసుకుని బయటికి వెళ్ళి శుభ్రంగా ఉల్లిపాయ బజ్జీలు తినేసి లేకపోతే కాఫీ తాగేసి వచ్చి కూర్చున్నాడు. డిస్పెన్సర్లు అందరికి హెల్ప్ చేశాడు, పనులు చేశాడు, మందులు కట్టాడు, అన్నీ చేశాడు. మందు మాత్రం పనిచేసేది కదా, అలా చిక్కిపోయి ఆ లెగ్స్లో ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోతుండేది అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ మంచివాడే, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేశారంటే ఒకరోజు డిస్పెన్సరీలో బుజ్జి గారు పిలిచాని వెళ్ళి నోరు పుక్కిలించుకుని రా అన్న. అదేంటి మా చెప్పింది వెళ్ళి నోరు పుక్కిలించుకుని రా, మీకు తెలుసు కదా బుజ్జి గారిని చాలా మంది చూస్తుంటారు. నేను చెప్పాను కదా చెయ్యి, ఏం పర్వాలేదు చెయ్యి అన్నాడు. వీళ్ళు నోరు పుక్కిలించుకొని రాగానే నోరు తెరు అన్నారు. అన్ని వైపులా చూసి ఇప్పుడు మందు వేసేసి కూర్చో అన్నారు. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఒక 3 hours అయిన తర్వాత ఆయనకి వెళ్ళి అన్నారు. ఆ తర్వాత నుంచి వాడికి ఇంప్రూవ్మెంట్ రావడం స్టార్ట్ అయింది అనమాట. అలాగా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా. అలాగే మందులు వేయడానికి ఎప్పుడు ఇష్టపడరు. హీ నెవర్ లైక్ టు చేంజ్ హిస్ నేచర్. అలాగే మెడోర్నం, ఓపియం, తూజా వీళ్ళందరూ కూడా దాంట్లోకి వస్తారు.
హిజ్ నేచర్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లఫింగ్, లయింగ్ అండ్ చీటింగ్. వాడి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా వాడికి అది బై నేచర్ ఉంటుంది. అంటే టక్కమని అబద్ధం చెప్పేయడం, లేదా టక్కమని మోసం చేసేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కెన్ ఈజీలీ కన్విన్స్ అదర్స్ విత్ హిస్ వర్డ్స్. ఈజీగా అంటే వాడు స్కూల్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, వాళ్ళ నాన్న ఏదో ఫీజు కట్టడానికో లేకపోతే ఏదో చెప్పడానికో స్కూల్కి వెళ్తాడు, అక్కడ వాడు ఉండడు. సరే వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉంటాడు, వాడేమో స్కూల్ బ్యాగ్ అవన్నీ తగిలించుకుని ఇంటికి వస్తాడు. స్టూడెంట్, ఎరా ఎక్కడికి వెళ్ళావు అంటే వాడు ఆ కీన్ అనమాట, వాడు చాలా ఇంటెలిజెంట్ కూడా. ఇప్పుడు చివరిలో మామూలు వాడు కాదు. వాడు వెంటనే పసిగా చేస్తే ఏంటి ఎప్పుడు అడిగిన వాడు స్కూల్ డ్రెస్ వేస్తుంటే ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నారని. మా ఫ్రెండ్కి స్కూల్కి వెళ్తున్నాను నాన్నగారు, మా ఫ్రెండ్కి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు అని చెప్పి తీసుకెళ్తే, సరే వాళ్ళ ఇల్లేమో లాక్ చేసింది, ఆయన అలా హాస్పిటల్ తీసుకెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్, మా దగ్గర డబ్బులు లేవు కదా. వాళ్ళేమో ఏదో చూశారు, సెలైన్ ఎక్కించారు, తర్వాత కొంచెం స్థిమిత పడిన తర్వాత తీసుకెళ్ళాను, లేకపోతే స్కూల్ టైం అయిపోయింది ఇంటికి వచ్చాను అని చెప్తాడు. అంటే ఆ అబద్ధం చెప్పడానికి అసలు చంక నిజమేనేమో అనిపిస్తుంది. ఏమీ లేదు, ఊరికనే వెళ్ళి తిరిగేసి స్కూల్ ఎగ్గొట్టేసి వస్తాడు అనమాట. బై నేచర్ వాడ బ్లఫింగ్ అదంతా ఉంటుంది. హీ విల్ నాట్ బి యూస్ఫుల్ టు ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్క దమ్మిడి కూడా పనికిరాడు. అంటే వాడు సంపాదించింది ఇంట్లో ఇవ్వడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయటం కానీ అస్సలు ఆ కాన్సెప్టే ఉండదు వాడికి. డస్ వర్క్ ఫర్ అదర్స్ అండ్ విల్ బి ఒబీడియంట్ టు అదర్స్ అంటిల్ హీ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దెమ్, దెన్ హీ బారోస్ మనీ అండ్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దెమ్ అండ్ దెన్ డిసపియర్. ఇది కూడా మాస్టర్ గారు అబ్జర్వ్ చేసేపారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదే. అలా డిస్పెన్సరీకి వస్తుంటాడు, చక్కగా అన్ని పనులు చేస్తుంటాడు, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు, అందరికీ అయ్యో మీరు వెళ్తారంటే నాకు ఇవ్వండి నేను వెళ్తాను అంటాడు, తీసుకొని అన్నీ కరెక్ట్గా చేస్తాడు. చేసి అర్జెంటుగా అవసరమైందండి మా అమ్మగారి దగ్గర, నాన్నగారు కూడా ఊర్లో లేరు, అమ్మగారికి ఇలా ఇల్నెస్ వచ్చిందో ఒకసారి తీసుకెళ్ళాలి, కొంచెం డబ్బులు ఇవ్వండి అంటే ఇంకంత తర్వాత నుంచి డిస్పెన్సరీలో కనిపించడు. అలా నేచర్ ఉంటుంది అన్నమాట. క్లెప్టోమేనియా, ఇది కూడా అంతే, ఆ దొంగతనం చేయటం అనేటువంటిది బై నేచర్ ఉంటుంది వాడికి. బొహీమియన్ టెంపర్మెంట్ అంటారు దాన్ని. అన్ఏబుల్ టు డూ ఎనీ మెంటల్ వర్క్, కెనాట్ వర్క్ కాన్స్టెంట్లీ. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది కూడా కంటిన్యూటీ ఉండదు, అలానే మైండ్ కూడా కంటిన్యూటీగా ఉండదు. ఒక దాని మీద ఎక్కువ ఆలోచించలేడు, చెప్పలేడు, అలాంటి ప్రాబ్లం ఉంటుంది వాడికి. హీ బ్లఫ్స్ దట్ హీ హాజ్ వర్క్డ్. రాత్రంతా విపరీతంగా ఆలోచించానండి, మీకు ఏం ఉండదు, అవుతుందే బ్లఫ్ చేసేస్తాడు వెంటనే తక్కువని. బట్ నా ఎఫర్ట్స్ అన్ని దాని మీద పెట్టాను అన్నట్టుగా కనిపిస్తుంటాడు బయటికి. సో ఈ హోప్లెస్నెస్, హోప్ఫుల్నెస్ రెండు ఉంటాయి వాడికి ఆ మయాజంలో. ఇది మాత్రం అసలు చాలా వండర్ఫుల్, బుజ్జి గారు ఇచ్చారు మనకి. ఇది ఏంటంటే హోప్లెస్నెస్ అనేటువంటిది జనరల్గా ఈ హార్ట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ వాళ్ళలో ఉంటుంది అనమాట. ఏరా మందు వేసుకున్నా అంటే వేసుకుంటాడు పాపం, నోరు వేసుకుంటాడు, ఆ మందులు మాత్రం తగ్గుతుందా, ఇంక అయిపోయింది నా జీవితం, ఇలా మాట్లాడుతుంటాడు సిఫిలిటిక్ వాళ్ళగా. అది హోప్లెస్నెస్. హోప్ఫుల్నెస్ ఉంటుంది. ఈ టీబీ ఫిజికల్గా వాళ్ళకి బాడీలోకి వచ్చేసిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం బెటర్ అయిపోవచ్చు, మళ్ళీ మనం కావాల్సినవన్నీ చేయొచ్చు అనేటువంటిది హోప్ఫుల్నెస్ వాళ్ళకి. జనరల్గా మనం ఆ టీబీ ఫిజికల్గా వచ్చినటువంటి వాళ్ళ కేసులో చాలా మందిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రెండు కూడా దీంట్లో ఉంటాయి. హాంటింగ్ ఆఫ్ థాట్స్, ఇందాక చెప్పారు కదా, అలా మైండ్లో ఇంకా ఫ్లో ఆగదనమాట. అలా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. చదవరా అంటే పుస్తకం ముందుంటుంది, గట్టిగా పైకి చదవరని పైకి చదువుతూనే ఉంటాడు, కానీ మైండ్ చదివేదాని మీద ఉండదు, ఇంకేదో ఆలోచిస్తుంటాడు అనమాట. అలా ఉంటాయి వాడి థాట్స్. అలానే వాడి స్లీప్లెస్నెస్ ఉంటుంది అనమాట. అంటే వాడికి ఈ ఆలోచనలు ఆగం, ఇంకా నిరంతరాయంగా ఉంటాయి. వాడికి ఏమో నిద్ర పట్టకుండా అలా ఉంటుంది. ఒకవేళ నిద్ర పట్టినా కానీ నిద్రలో కూడా ఆ కళ్ళలో కూడా వాడు ఆలోచిస్తూనే ఉంటాడు, థాట్స్ ఆగవు. ద ట్యూబర్కులర్ మయాజం ప్రివెంట్ ద క్యూరేటివ్ యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్. అంటే ఈ మయాజం కనుక లోపల ఉంటే వాడికి ఇండికేటెడ్ రెమెడీ వేసినా సరే అది పనిచేయదు. అంటే ఫెయిల్స్ టు యాక్ట్ అయితే సల్ఫర్ అయ్యాలి. ఈ హిండ్రన్స్ ఉండి ఈ దాని యాక్షన్ సస్టైన్ అయిపోతే అప్పుడు ఈ ట్యూబర్కులనం అనేటువంటిది వేస్తే, ఇప్పుడు ఆ సల్ఫర్, నక్సాముకి ఇలాంటివి వేసినా సరే ఏం బెనిఫిట్ లేకపోతే ట్యూబర్కులనం వేస్తే ఆ రోజు నుంచి మనం అంతకుముందు ఏ మెడిసిన్ వేసామో ఆ మెడిసిన్ బాగా యాక్ట్ చేయడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది.
మయోజం యొక్క హిండ్రెన్స్, మందు యాక్ట్ చేయనీయకుండా ఉండటం అనేటువంటి లక్షణం తగ్గుతుందన్నమాట. ఇది చాలా ప్రామినెంట్ ట్యూబర్కులోన్లో. ద సిమ్టమ్స్ ఆల్వేస్ చేంజ్ దేర్ ప్లేసెస్. సిమ్టమ్స్ కూడా గమ్మత్తుగా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. వాడి నేచర్లోనే తలనొప్పి వస్తుంది, మందేస్తే కాళ్ళ నొప్పి వస్తుంది, తర్వాత వీపు నొప్పి అంటాడు, కన్ను నొప్పి అంటాడు. అసలు ఆర్గాన్స్ అన్నీ అలా మారిపోతుంటాయి టకటకమని. వచ్చినప్పుడల్లా ఏదో మందు వేయకూడదు. అందుకనే అన్నిటికి కలిపి ఒక మందు వేసి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సమ్టైమ్స్ దే యాక్ట్ వెరీ క్రూయల్లీ వెన్ దే ఆర్ కార్నర్డ్. చివరికి వాళ్ళని కార్నర్ చేసి వీళ్ళు అపరాధి వీడిని అని తెలిసిపోయి అలా ఉన్నప్పుడు మాత్రం వైలెంట్గా యాక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అనుకోండి వీడు డబ్బులు తీస్తారని తెలిసిపోయి వీడిని కార్నర్ చేసి ఎరా ఎందుకు ఇలా చేస్తావు ఇవన్నీ అడుగుతుంటే విపరీతంగా కోపడిపోయి ఇంట్లో వాళ్ళ మీద రెబల్ అయిపోయి లేకపోతే వాళ్ళని తోసేసో కొట్టేసో ఇంట్లోంచి వెళ్ళిపోయి కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాడు. అలా ఉంటున్నాడు వాడి బిహేవియర్. ఆ క్రూయల్టీ అనేటువంటిది చూపిస్తాడు. ఎప్పుడైనా వాడి నేచర్ తెలిసిపోయినప్పుడు వాడు క్రూయల్గా మారిపోతుంటాడు. అది సైకోటిక్ మయోజంలో ఉంది, దీంట్లో కూడా ఉంది. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ ఫాల్ట్స్ ఈజీలీ. వెంటనే దాన్ని బ్లఫ్ చేసేసి మిగిలిన వాళ్ళందరి దగ్గర వీడి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఒక ఆఫీస్లో వాళ్ళ ఆఫీసర్ వీడిని పట్టుకుని అనుకోండి వీడు చేసినటువంటి తప్పుని, వాడికన్నా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వీడి మీద అన్ని కథలు చెప్పేసి వాడు చేసినటువంటి తప్పు ఎందుకో జస్టిఫికేషన్ చెప్పేసి వాడి చేత వీడికి మొట్టిగా వేయించడం, ఇలాంటి పనులన్నీ వీళ్ళు చేస్తారు అన్నమాట ట్యూబర్కులర్ మయోజం వాళ్ళు. గమ్మత్తుగా ఉంటుంది అసలు సొసైటీలో చూస్తే. ఎందుకు చేస్తారు అని మనకి కోపం రావటం, వాళ్ళని చూస్తే ద్వేషం రావటం ఇలాంటివి రాకూడదు. ఈ మయోజంతో బాధపడుతున్నారని తెలియాలి లోపల మనకి. దే విల్ ల్యాండ్ ఇన్ టు ఇన్సానిటీ వెన్ దేర్ ఈజ్ సప్రెషన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ ఆన్ ఫిజికల్ ప్లేన్. ఇది ఒకటి చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఫిజికల్ ప్లేన్లో ఉన్న ట్యూబర్కులోసిస్ మనం జాగ్రత్తగా ట్రీట్ చేస్తే అది కాస్త ఇన్సానిటీలోకి వెళ్ళిపోతుంది. అంటే వాడు ఏదో రకమైనటువంటి పిచ్చిలోకి వెళ్ళిపోతాడు. అది వైలెంట్గా ఉండొచ్చు, నాన్ వైలెంట్గా కూడా ఉండొచ్చు. మళ్ళీ దానికి మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో అది మళ్ళీ ఫిజికల్ ట్యూబర్కులోసిస్కి దారితీస్తుంది. ఒక ఆయన అలాగే మంచి ఫిలాసఫరు, మాస్టర్ గారు డైరెక్ట్ స్టూడెంట్, భక్తుడు. ఆయన చేసిన వర్క్లో చాలా ఆయన పరిశ్రమ చేశారు, చాలా మంచివాడు కూడా. కాకపోతే ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫాదరు అందరికీ ట్యూబర్కులోసిస్. ఒక ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఫాదరు ట్యూబర్కులోసిస్తోనే చనిపోయారు. సరే ఇతనికి కూడా ఒకసారి ట్యూబర్కులోసిస్ వచ్చింది, ట్రీట్మెంట్ అయింది. అయిన తర్వాత ఆయనకి ఇన్సానిటీ వచ్చింది. ఏంటంటే ఈ సల్ఫర్ లాజిక్ అనేటువంటిదిను ఆ నెలలు స్నానం చేయకపోవటం, నెలకు ఒకసారి స్నానం చేయటం, గోళ్ళు కట్ చేసుకోవటం, ఈ తల కట్ చేసుకోకపోవటం, విపరీతమైనటువంటి వాసన, దుర్వాసన ఉన్నా సరే ఆయనకి అనిపించేది కదా. ఆ రకమైనటువంటి ఇన్సానిటీలోకి వెళ్ళిపోయాడు. సరే చూసి మాస్టర్ గారు సల్ఫర్ 10 వేశారు అతను. వేయంగానే కొన్ని నెలల్లోనే మళ్ళీ ఫిజికల్గా ఆయనకి ట్యూబర్కులోసిస్ వచ్చింది. ఈకే గారు వేశారు, ఆయన ట్రీట్ చేశారు. చేస్తే అప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్కి లొంగలేదు అది. అప్పుడు అలోపతికి పంపించి, అదేంటండి మాస్టర్ గారు ఇస్తామని తగ్గకపోతే ఎంత పాపం చేశారు అనుకోకూడదు. మాస్టర్ గారు ఎప్పుడు ఏం చేయాలో అది చేసేవాళ్ళు. అది నేను నేర్చుకోవాల్సింది. మాస్టర్ గారు అంతటి వాడు ఇదేంటండి అలోపతికి పంపించి అనుకోకూడదు. అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ భగవంతుడు ఇచ్చినవి. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా జరగాలో దాన్ని ఇంకంటే ఆ మాస్టరీ కూడా అందులో కూడా మాస్టర్ ఆయన. ఎప్పుడు పంపించాలో ఎప్పుడు పంపించకూడదో తెలిసినటువంటి ఆయన పంపించి, పేషెంట్ ఉండాలి కదా నెక్స్ట్ మనం హోమియోపతి మందు వేయాలంటే, కాబట్టి పంపించి మళ్ళీ వాడికి ఆ ఫిజికల్ ట్యూబర్కులోసిస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ మెంటల్ కండిషన్స్ వచ్చాయి. అలా 2-3 సార్లు అయిన తర్వాత జాగ్రత్తగా ఆయన ట్రీట్ చేసిన తర్వాత ఆ ఫిలాసఫీ మాత్రం కొద్దిగా ఉండిపోయింది ఆయన నేచర్లో. మిగిలిన అన్ని స్నానం చేయకపోవటం అవేం లేవు, అన్ని శుభ్రంగా తగ్గాయి. తర్వాత ఆయన పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. మాస్టర్ గారి వరకు చాలా ఆయన గురించి చాలా ప్రచారం చేశారు. మాస్టర్ గారు అంటే ఏంటో చాలామంది తెలియజెప్పారు ఆయన. తర్వాత చివరికి ఆయన ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. కానీ ఒక 30 years ఆయన లైఫ్ని ప్రొలాంగ్ చేశారు మాస్టర్ గారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఉంటాయన్నమాట. ఇందులో ఇన్సానిటీ కేసుల్లో ఒక పట్టాన లొంగ చాలా డిఫికల్ట్గా ఉంటాయి ఈ కేసెస్. తర్వాత మెనీ సిమ్టమ్స్ ఆర్ రిలీవ్డ్ బై గోయింగ్ ఇన్ టు ఓపెన్ ఎయిర్. బయటికి ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే వీడికి ఉపశమనంగా అనిపిస్తుంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ వార్మ్ రూమ్, అగ్రవేషన్ టు ఎక్స్పోజర్ టు కూల్ థింగ్స్, కూల్ వెదర్. అంటే చల్లగా ఉన్న వెదర్కి దానికి ఏమో ఎఫెక్ట్ అవుతుంటాడు, కానీ ఓపెన్ ఎయిర్లోకి వెళ్తేనే ఎమ్యులరేషన్ వస్తుంది. అదనమాట వీడి మోడాలిటీ.
తర్వాత ఇవి కొన్ని యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మన క్లాస్లో బుద్ధిగా చెప్పారు. ట్యూబర్కిల్నము కింగ్ ఆఫ్ ట్యూబర్కులర్ మయాజం అంటారు దాన్ని. ట్యూబర్కిల్నము, బ్యాసిల్లము, ఓపియము, సల్ఫరు, అయోడియము, క్యాలికేరియా, కార్బో, లైకోపోడియమా, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని రాశాను అలా క్యాలి గ్రూప్. యాంటీ సోరిక్, యాంటీ సైకోటిక్ కూడా చాలా డ్రగ్స్ దీంట్లోకి వస్తాయి, ఎందుకంటే దీన్ని ట్రీట్ చేయడంలో అవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది బుజ్జిగారు ట్రీట్ చేసినటువంటి ఒక కేసు. మాకు ఆదివారం ఆయనకు ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో సాయంత్రం పూట క్లాసులు చెప్పేవాళ్ళు. నేను చాలా తక్కువ అనుకోండి అటెండ్ అయ్యింది. నేను మొత్తం ఆయన చాలా రోజులు చెప్పారు, నేను మొత్తం మీద ఒక 2-3 వారాలు అటెండ్ అయ్యి ఉంటాను అక్కడక్కడ. అలాంటప్పుడు ఈ కేసు చెప్పారు ఒకసారి. ఒక అమ్మాయి 20 సంవత్సరాలు అన్నమాట, అమ్మాయికి తీసుకొచ్చేటప్పటికి లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే వేస్టింగ్ ఆఫ్ మజిల్స్, సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అంటాం కదా, ఆ రకమైనటువంటి కేసు. మజిల్స్ అన్ని సన్నబడిపోవటం, స్ట్రెంగ్త్ తగ్గిపోవటం, దాంతో తీసుకొచ్చారు. అది ఆ అమ్మాయికి 10 సంవత్సరాల వయసులో స్టార్ట్ అయింది. ఇట్ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years. షీ యూజ్ టు ఫాల్ వైల్ వాకింగ్. దానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. వాకింగ్, రన్నింగ్, ప్లేయింగ్, అప్పుడు పడిపోవటం చిన్నప్పుడు, అవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ ఈ ఫుట్లో ఉండేది, తర్వాత గ్రాడ్యువల్గా పైకి రావటం అనేటువంటిది దాని లక్షణంగా కనిపించింది. అది ఎక్కడ వరకు అంటే ఈ వేస్ట్ అంటే ఈ నడుము వరకు, ఆ వీక్నెస్ మెల్లగా పాదాల నుంచి అక్కడ వరకు కూడా వచ్చిందనమాట. షీ హ్యాస్ క్రేవింగ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఇందులో ఈ ట్యూబర్కులర్ నేచర్లో ఇది ఒకటి ఉంటుంది బాగా, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే రెగ్యులర్గా ఉన్నవి నచ్చవు, కానీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ నచ్చుతుంటాయి వాళ్ళకి. అలా కారంగా ఉన్నవి, లేకపోతే వర్షం పడుతుంటే దాంట్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాం, ఫ్రిడ్జ్లోంచి ఐస్ ముక్కలు తీసుకుని నోట్లో వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. వెరైటీ సిమ్టమ్స్. నాన్ వెజిటేరియన్. షీ హ్యాస్ ఇరిటబుల్ టెంపర్మెంట్. విపరీతమైనటువంటి కోపం, ఇంట్లో వాళ్ళని అరుస్తుండేది. అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్, డయేరియా. ఆ నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడల్లా విపరీతంగా డయేరియా వస్తుండేది. మెల్లగా అది సెట్ అయ్యే వరకు మళ్ళీ పచ్చం చేసి జాగ్రత్తగా ఉండి అదంతా సెట్ అయ్యి అమ్మయ్య అనుకునేవాడు. మళ్ళీ క్రేవింగ్ వల్ల మళ్ళీ అటు వెళ్ళి అది తింటుండే అనమాట. అలాగే అటు ఇటు దీనికైతే దీనికి మందులు వేస్తుంటాం మనం. అంటే ఒక కేసు సమగ్రంగా వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు, సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకొకసారి మనం కేసుని దాని ఆరిజిన్ ఎలాగైంది, ఎలాగ మారుతున్నాయి సిమ్టమ్స్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయకపోతే మిస్ అయిపోతాం అనమాట ఈ ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్. ఇప్పుడు దీంతో వచ్చారు కాబట్టి ఇది వేస్తాం, దాని తర్వాత డైరీ వేస్తే డైరీకి వేసేస్తాం. జనరల్గా మనం రొటీన్గా ప్రిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి అపాయింట్మెంట్స్, మరి ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా బిజీ మనం. కానీ చూసుకోకపోతే దీని రకంగా మనమే సప్రెస్ చేసేస్తుంటాం అన్నమాట దాన్ని. కాబట్టి ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. షీ డెవలప్డ్ ఎగ్జిమా ఆన్ స్కిన్. మెల్లగా స్కిన్ మీదకి వచ్చింది. ఇట్ స్టార్టెడ్ ఇన్ ఆర్మ్ పిట్స్ అండ్ స్లోలీ స్ప్రెడ్ టు చెస్ట్ అండ్ బ్యాక్. దేర్ వాజ్ స్టిక్కీ అండ్ అఫెన్సివ్ డిశ్చార్జ్. అతుక్కుంటుండేది, అఫెన్సివ్ డిశ్చార్జ్ వచ్చింది అనమాట. షీ వాజ్ అండర్ ట్రీట్మెంట్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ అలోపతి అండ్ ఆయుర్వేద. చాలామంది అలోపతి డాక్టర్స్ దగ్గర తిప్పేశారు ఆల్రెడీ, ఆయుర్వేదం వాళ్ళది అయిపోయింది. అండ్ ఫర్దర్ ఎంక్వైరీ ఇట్ వాజ్ రివీల్డ్ దట్ షీ హ్యాడ్ అటాక్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఫీవర్స్. అంటే మాటికి జ్వరాలు వస్తుండే చిన్నప్పుడు. ఎవ్రీ టైమ్ షీ యూజ్డ్ మెనీ యాంటీబయాటిక్స్ అండ్ యాంటీపైరిటిక్స్. అంటే జ్వరం తగ్గించడానికి యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడేస్తుండాలి ప్రతిసారి. అంటే జనరల్గా ఇప్పుడు మనకు వచ్చే కేసులు కూడా ఎక్కువ అలానే ఉంటాయి. హర్ పేరెంటల్ గ్రాండ్ ఫాదర్ అండ్ ప్యాటర్నల్ అండ్ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇద్దరికిను పల్మనరీ ట్యూబర్కులోసిస్ ఉందన్నమాట హిస్టరీలో. పేరెంటల్ ఆంటీ సఫర్డ్ విత్ ఇంటెస్టైనల్ టీబీ. అంటే వాళ్ళ మేనత్తకి ఇంటెస్టైనల్ టీబీ ఉంది. షీ హ్యాజ్ ఎ సిస్టర్ అండ్ బ్రదర్ హూ ఆర్ హెల్తీ. ఒక అక్క తమ్ముడు అనుకుంటా ఉన్నారు, వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. జనరల్గా ఈ సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అన్నది ఫస్ట్ చైల్డ్ కొంటే 1, 3, 5 అలాగా, సెకండ్ చైల్డ్ కొంటే 2, 4 అలాగా ఎఫెక్ట్ అవుతారు జనరల్గా. మదర్ హ్యాస్ సమ్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అండ్ అండర్వెంట్ హిస్టెక్టమీ. ఫాదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. ఇది ఫ్యామిలీ హిస్టరీ అనమాట. షీ ఈజ్ వెరీ
keen in observation, but she has less confidence to mingle with new people. అందరినీ బాగా అబ్జర్వ్ చేస్తుండేది కానీ తొందరగా కలవదు, కొత్త వాళ్ళతో కలవడం మాట్లాడడం అనేటువంటివి తక్కువ. సమ్టైమ్స్ షీ యూజ్ టు గెట్ నైట్ మేర్స్, గుర్తుండేవి కదా అమ్మాయికి. షీ హ్యాస్ మెనార్కీ అట్ 13th year. నౌ షీ హ్యాస్ స్కాంటీ బ్లీడింగ్ విత్ సివియర్ కోలిక్. షీ హ్యాస్ హిస్టరీ ఆఫ్ యూజింగ్ హార్మోనల్ టాబ్లెట్స్. ఈ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్కి హార్మోనల్ టాబ్లెట్స్ 21 days టాబ్లెట్స్ ఇస్తారు కదా, అవన్నీ వాడేసి వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైము 26/9/95 ఆయన తూజా 200 వేశారు ఒక డోసు. తర్వాత ఫాలోఅప్ రెమెడీస్ ఇచ్చారు 2 weeks. షీ హ్యాడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కిన్ సిమ్టమ్స్, బెటర్మెంట్ ఇన్ నోస్ బ్లాక్, ముక్కు పట్టేయటం, ఎడినాయిడ్స్ కూడా ఉండే అమ్మాయికి. అవి కొంచెం తగ్గి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎపిటైట్, కొంచెం ఆకలేయటం అవి స్టార్ట్ అయ్యాయి. బట్ షీ కంప్లైంట్స్ ఆఫ్ లెగ్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు మాత్రం ఉండిపోయాయి. అప్పుడు 8/3 మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాగానే మానేసి మళ్ళీ ఎప్పుడు వచ్చారు చూడండి. అది ట్యూబర్క్యులర్ మయోజం అంటే కంటిన్యూటీ ఉండదు దేంట్లోనూ. వచ్చేటప్పటికి మళ్ళీ తూజా ఇచ్చారు 200, మళ్ళీ కంటిన్యూ చేశారు. దాని తర్వాత కేమ్ విత్ హై టెంపరేచర్, చిల్స్, బాడీ పెయిన్స్, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవి వచ్చాయి. అప్పుడు దాని తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చారు, వాటర్ డోస్. నెక్స్ట్ 21/3 ఫీవర్ కంటిన్యూడ్, స్టెప్టమైసిన్ 30 ఇచ్చారు. మళ్ళీ 22nd ఫీవర్ అవన్నీ తగ్గిపోయి తూజా ఇవ్వలేదు, సోడియం ఇచ్చారు అప్పుడు. తర్వాత మళ్ళీ 26/3 అడ్వైజ్ ద గర్ల్ అండ్ పేరెంట్స్ నాట్ టు గివ్ నాన్ వెజ్, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వద్దని చెప్పారు. మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడల్లా రిలాక్స్ అవుతుండేది. మరి చెప్పాం కదా నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టద్దని అని మళ్ళీ తూజా ఇచ్చారు. మళ్ళీ దే డిస్కంటిన్యూడ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ వెంట్ ఫర్ అలోపతిక్ ట్రీట్మెంట్. ద పేషెంట్ బికేమ్ వీకర్, లాస్ ఆఫ్ ఎపిటైట్. ఎందుకు వెళ్ళారంటే ఆ తూజా వేసిన తర్వాత ఈ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ అన్నీ తగ్గాయి, కాళ్ళల్లో వీక్నెస్ తగ్గింది, మెల్లగా నుంచడం మొదలుపెట్టింది. ఈ స్కిన్ సిమ్టమ్స్, ఎగ్జిమా బాగా విపరీతంగా పెరిగిపోయింది అనమాట. పెరిగిపోతే వెంటనే ఈ ట్రీట్మెంట్ ఆపేసి అలోపతికి వెళ్ళారు. అలోపతికి వెళ్ళేది మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పటికి బాగా నీరసపడిపోయింది, మళ్ళీ ఆకలి లేకుండా ఇమ్యూనైజేషన్ అవి వచ్చేసాయి అన్నమాట. వచ్చేస్తే అప్పుడు బ్యాసిల్లం 1 వేశారు. దాని తర్వాత కొంచెం బెటర్మెంట్ వచ్చిన తర్వాత లెడంపాల్ 200 వేశారు. ఎందుకంటే ఈ అసెండింగ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో. తర్వాత ఈ స్కిన్ సిమ్టమ్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని, ఆ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని లెడంపాల్ ఇచ్చారు. దాని తర్వాత అది ఇచ్చిన తర్వాత ఈ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎపిటైట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, స్ట్రెంగ్త్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అప్పుడు స్కిన్ సిమ్టమ్ పెరిగింది. పెరిగితే చెప్పారు ఇప్పుడు ఎటు వెళ్ళకండి, జాగ్రత్తగా వాడండి మందులని. మళ్ళీ కానీ వినబుద్ధి అయ్యేది వాళ్ళకి. ట్యూబర్క్యులోసిస్ అంటే పిల్లలకి కాదుగా, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉంటుంది కొంచెం. కాబట్టి మళ్ళీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా మందులు, యాంటీబయాటిక్స్ అన్నీ వాడేసి మళ్ళీ 26/10 వచ్చారు వాళ్ళు. వస్తే అప్పుడు ఇంకా మాటికి ఇలా చేంజ్ చేస్తున్నారని ట్యూబర్క్యులోసిస్ 200 వేశారు. వేసిన తర్వాత మళ్ళీ ఆ ముందర రెమెడీస్ ఏం వేయకుండానే బెటర్మెంట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ లెడంపాల్ వేశారు. దాని తర్వాత ఎపిస్ 30 వేశారు. ఆ ఎగ్జిమా బాగా విపరీతంగా వచ్చేసి సఫర్ అవుతుంటే అప్పుడు ఎగ్జిమా వేశారు. దాని తర్వాత ఎగ్జిమా వాజ్ బెటర్, పెయిన్ ఇన్ లెగ్స్ ఇంక్రీజ్డ్. అంటే బయట ఉన్న సిమ్టమ్స్ తగ్గి లోపల ఉన్నవి దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్లో సిమ్టమ్స్ అగ్రవేషన్ మొదలుపెట్టి అప్పుడు సల్ఫర్ వేశారు. అప్పుడు ఫీవర్ కూడా వచ్చింది. సల్ఫర్ తర్వాత బ్యాసిల్లం వేశారు. అప్పుడు మళ్ళీ ట్యూబర్క్యులోసిస్ వేశారు. దాని వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు రావడం మొదలుపెట్టారు. మెల్లగా ఫీవర్ తొందరగా హ్యాపీగా తగ్గిపోతుంది ఇందులో అని. దాని తర్వాత మళ్ళీ స్కిన్ సిమ్టమ్స్ పెరిగిపోయిన తర్వాత సల్ఫర్ వేశారు. వేసి తర్వాత మళ్ళీ అమ్మాయి చేపలు అవి తినేసిన తర్వాత విపరీతంగా మళ్ళీ లాస్ ఆఫ్ ఎపిటైట్, డయేరియా వచ్చి ఇమ్యూనైజేషన్ అయిపోయి మళ్ళీ కళ మొదటికి వచ్చింది. ఈసారి డైరెక్ట్గా ట్యూబర్క్యులోసిస్ 10 వేశారు ఒక డోసు. వేస్తే ఫిజికల్గా మెంటల్గా మచ్ బెటర్మెంట్. అంటే
10M ఒక్కోసారి ఫిజికల్గా బెటర్గా లేనప్పుడు వేస్తే చాలా డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఫిజికల్ సింటమ్స్ ఇంత ముందు ట్రీట్మెంట్ అంతా బేస్ చేసుకుని ఆ ఫిజికల్గా తట్టుకోగలిగేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా 10M వేశారనమాట. వేసేటప్పటికి ఫిజికల్గా మెంటల్గా రెండు కూడా చాలా బెటర్మెంట్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది. దాని తర్వాత ఒక సెగ్గడ్డ వచ్చింది టై మీద, అప్పుడు కార్బోనిమాలిస్ ఇచ్చారు. ఇస్తే అదంతా ఓపెన్ అయిపోయింది, అది డ్రైన్ అయిపోయి చాలా బెటర్ అయింది. తర్వాత సడన్గా వీక్నెస్, ఫీవర్ అవి రావడం మొదలుపెట్టాయి. వస్తే అప్పుడు దాని తర్వాత చైనా రిపీట్ చేశారు. చేసి బెటర్మెంట్ వచ్చిన తర్వాత ట్యూబర్కులన్ 10M వేశారు. అప్పుడు ఫస్ట్లో ఇద్దరు పట్టుకుంటే కానీ నడవలేని అమ్మాయి, సపోర్ట్ లేకపోతే కానీ నడవలేని అమ్మాయి ఆటోమేటిక్గా ఎవరు సపోర్ట్ లేకుండానే గోడలు పట్టుకుని కుర్చీలు పట్టుకుని లేవడం నడవడం అనే అంత దాకా వచ్చింది. ఆ తర్వాత మానేశారు. అదే మా బుజ్జి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ సూడోమస్కులర్ డిస్ట్రోఫీ ఒక లెవెల్ ఆఫ్ బెటర్మెంట్ రాగానే వాళ్ళు ట్రీట్మెంట్ మానేస్తారు, ఎందుకో తెలియదు అని. అలాంటి కేసు అనమాట. అప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్తూ ఈ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కేసు. ఉంది ఇంకొక కేసు, మామూలుగా చెప్తాను. ఆ కేసు ఏంటంటే బాగా మనకి మన సంస్థలో తెలిసినటువంటి వాళ్ళే ఒక మహానుభావులే, ఆయన అబ్బాయి ఉండేవాడు. ఈ రకమైనటువంటి కాస్మోపాలిటన్ నేచర్ ఉన్నట్టు, అంటే అందరి దగ్గర ఏవేవో కథలు చెప్పేసేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఏమో మహానుభావుడు అనమాట, మాస్టర్ గారు డైరెక్ట్ డిసైపుల్ ఆయన కూడా. వీళ్ళందరి పేర్లు చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసేసుకుంటుండేవాళ్ళు. ఏదైనా మంచి వస్తువులు ఉంటే అడిగి తీసుకుని వెళ్ళిపోతుండేవాడు. వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత వస్తుండేవాడు అనమాట. ఈ రకమైన పాపం ఆయనేమో వాడి వెనకతలు వెళ్ళి, నాయన మీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు చెప్పండి అని ఆయన తీరుస్తుండేవాడు. ఈ రకంగా చాలా కాలం బాధపడి సరే అప్పటికి మాస్టర్ గారు కొంతకాలం దేహత్యాగం చేసిన తర్వాత బుజ్జిగారి దగ్గరికి వచ్చింది ఈ కేసు. తీసుకొచ్చారు. అప్పుడు మా బుజ్జిగారు అనంతకృష్ణ గారు ట్రీట్ చేశారు. చేసి ఏంటంటే విపరీతమైన ఇరిటబిలిటీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద విపరీతం కేకలు వేస్తారు. చేసి ఏంట్రా ఇలా చేయడం తప్పు కదా నాయన అని చెప్పిన వాళ్ళు విపరీతంగా కేకలు వేస్తారు. బయటికి వెళ్ళి చాలా హంబుల్గా ఉండేవాడు. అందరి దగ్గర ఏదో ఒక ఖర్చు చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత రావడం వచ్చి ఆల్మోస్ట్ అంటే ఓన్లీ ఎవరి మాట వింటాడంటే బుజ్జిగారిది, అనంతకృష్ణ గారిది. మా చిన్నప్పుడు కూడా మేము అందరం చాలామంది అంతే, ఇంకెవరి మాట పోయినా బుజ్జిగారి అంటే జాగ్రత్తగా కామ్గా. ఇంట్లో కూడా చాలా మంది చెప్తుండే మీరు ఇలా చేస్తే బుజ్జిగారు చెప్తా అంటే వద్దులేండి అని. అంటే మా అందరిని వెళ్ళొస్తే మేము కూడా పోతే ఇలా అక్కడ తిరుగుతుండేవాళ్ళము. వాళ్ళు చిన్నప్పుడు ఆ రకమైనటువంటి భయం ఉండడం వల్ల ఆ రకంగా కూడా వాళ్ళు ఒక మంచి పౌరులను తయారు చేశారు నలంద. ఈ రకమైనటువంటివన్నీ చూసి అయితే వాళ్ళ తాతగారికి ట్యూబర్కులోసిస్ ఉండేదన్నమాట. దాంతో ఇదయ్యారు. అతనికి డైరెక్ట్గా ఓపీఎం 10M 50M వేశారు. దాని తర్వాత ట్యూబర్కులం అన్ని పొటెన్షియల్లో వేశారు. అంతేకాకుండా నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం తగ్గిన తర్వాత సత్సాంగత్యం ఉండాలి ఎప్పుడు ఈ మయోజన్స్ పోవాలంటే, లేకపోతే పోయి మళ్ళీ వెంటనే వచ్చేస్తుంటాయి. బయటికి వెళ్ళి మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టి వచ్చినటువంటి మళ్ళీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ రాగానే లోపల ప్రవేశిస్తుంటాయి అనమాట. ఎక్కువ తాతగారి దగ్గర, రామకోటయ్య తాతగారి దగ్గర ఆనందాచార్య గారు ఉండేవాళ్ళు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు. రామకోటయ్య తాతగారు చాలా హీలింగ్ చేశారు. ఆయన చేయి పట్టుకుని ప్రేయలు చేస్తుంటే లోపల రేఖలు కూడా మారిపోయింది చెప్పారు మాకు తర్వాత. అంత ఇప్పుడు చాలా మంచివాడు, మన సంస్థకి చాలా హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గురువులు వస్తాడు ఆయన. పేర్లు మనకు అనవసరం, కానీ ఆ రకంగా ఈ ట్యూబర్కులర్ మయోజం వాళ్ళు ఉంటారనమాట. సో మళ్ళీ మీ అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారి పాదపద్మాలకు ఇంకొకసారి నమస్కారం. కాబట్టి మనం ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసేటాడు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, మాటికి అయ్యి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏంటంటే ఎవరైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చి తగ్గిందంటే ఎప్పుడు డాక్టర్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాడు తగ్గే టైం నీ దగ్గరికి వచ్చాడని గుర్తుపెట్టుకో, నువ్వు మందు వేసావు కాబట్టి తగ్గదు అన్నారు. ఎందుకంటే అది మనం స్మరించుకోకపోతే మనం మందు వేసాం కాబట్టి తగ్గిపోతుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్పారంటే ఎవడైనా నీ దగ్గరికి వచ్చి మందు ఏదన్నా సహాయం అడుగుతుందంటే వాడి రూపంలో మాస్టర్ గారు వచ్చారని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ రెండో ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మన ట్రాక్ తగ్గిపోతుంది. ఈ రెండో ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో మనకి మాస్టర్ గారి యొక్క ప్రజెన్స్ అనేటువంటిది మనకి ఎప్పుడు లభిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఎరుక మనకి ఎప్పుడు కూడా మాస్టర్ గారు మన బుద్ధుల్లో
ప్రవేశించి ప్రజల నుంచి ఎదురుగాక ఆ రకమైనటువంటి సర్వీస్లో మనం అందరం కూడా ముందుకు వెళుదాం గాక. వాసుదేవ. వాసుదేవ.